హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. విటిఐపి ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నేను మీకు ప్రామిస్ చేశాను, విటిఐపి ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా చేస్తున్నాను. సో ప్రీవియస్ ఇయర్ వీడియోలో మనకి 2000 లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో ఇస్తానని మాట ఇచ్చాను. సో ఆ వీడియోకి 2000 లైక్స్ వచ్చాయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఈ వీడియోలో విటిఐపి ఎంసెట్ గురించి అన్ని కేటగిరీస్ యొక్క మరియు అన్ని బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఎంసెట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ అటెంప్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి కాలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వివరాల్లోకి వెళ్దాం. అండ్ మీకు ఎలాంటి కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి కూడా 2000 లైక్స్ ఇవ్వండి. మీరు అడిగిన మెచ్చిన కాలేజ్ గురించి నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఓసీ గురించి డిస్కస్ చేసాం. ఎనీవే ఈ వీడియోలో ఓసీ గురించి డిస్కస్ చేద్దాం. అది లాస్ట్లో. ముందుగా మనం బీసీఏ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ప్రీవియస్ ఇయర్ మనకి విటిఐపి యూనివర్సిటీలో ఉన్న బ్రాంచెస్ ఏంటి అనేది. సో ఆ యొక్క బ్రాంచ్ వైజ్గా నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇప్పుడు మెన్షన్ చేస్తాను. సో ముందుగా నేను మీకు ఇక్కడ బ్రాంచ్ అన్ని ఇచ్చాను కదా, నేను లాస్ట్ వర్డ్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి బాయ్స్కి 9000, గర్ల్స్కి 9500. అండ్ కొన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి నేను సింగిల్ చెప్తాను, బాయ్స్ గర్ల్స్ అని చెప్పాను. అప్పుడు ఏంటంటే సిమిలర్గా ఉన్నట్టు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నేను వేరే చెప్పాను అంటే వేరేగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క బిజినెస్ సిస్టమ్స్ పరంగా బాయ్స్కి 10,000, గర్ల్స్కి 20,000, అలాగే సిఎస్సి 5,000. ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి చెప్పట్లేదు. 5,700 అన్నమాట. సారీ అండి, కొంచెం ఇది వీడియో ఎడిటింగ్ ఏం చేయట్లేదు అన్నమాట, రిలీజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే మీకు వీడియోస్ ఇంపార్టెంట్ కాబట్టి యాజ్ ఫాస్ట్ యాజ్ చేస్తున్నాను. కొంచెం కోల్డ్ కఫ్ ఉన్నా సరే వీడియోస్ చేస్తున్నాను, అర్థం చేసుకోగలరు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పరంగా 7,900 బాయ్స్కి, 9,000 గర్ల్స్కి. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ 13,500. అలాగే సైబర్ సెక్యూరిటీ 7,900. డేటా అనలిటిక్స్ 10,000 మరియు గర్ల్స్కి 11,000. అలాగే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిఎస్సి కాదు, ఈసీఈ 6,300, గర్ల్స్కి 6,900. ఈసీఈ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 11,000. విఎల్ఎస్ఏ డిజైన్ 12,000. మెకానికల్ ఇంజనీరింగ్ 50,000. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఆటోమోటివ్ డిజైన్ 1,25,000. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ రోబోటిక్స్, ఈ రోబోటిక్స్ బ్రాంచ్కి బీసీఏ పరంగా ప్రీవియస్ ఇయర్ కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటే అవి జనరల్ కేటగిరీ కింద ఫిల్ అయ్యాయి అనమాట. సో మీరు అప్లై చేసుకోవచ్చు. బీసీబీ పరంగా మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 8,000, గర్ల్స్కి 6,000. సారీ, బిజినెస్ సిస్టమ్స్కి 9,800. అలాగే సిఎస్ఈ 5,200. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 7,500. బ్లాక్ చైన్ టెక్నాలజీ 7,800. సైబర్ సెక్యూరిటీ 8,000. అలాగే గర్ల్స్కి 6,000. డేటా అనలిటిక్స్ 6,500 మరియు ఈసీఈ 5,700. అలాగే ఈసీఈ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మనకి ఈ కేటగిరీ పరంగా కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటే వేరే కేటగిరీ ఫిల్ అయ్యాయి అనమాట. అలాగే విఎల్ఎస్ఏ డిజైన్ 6,500, గర్ల్స్కి 10,000. మెకానికల్ ఇంజనీరింగ్ 21,000 అండ్ గర్ల్స్కి 24,000. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డిజైన్ మనకి 12,000. రోబోటిక్స్ 14,000. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పలేదంటే అవి ఆ కేటగిరీ సీట్స్ ఖాళీగా ఉండి వేరే కేటగిరీ ఫిల్ అయినట్టు అనమాట. ఓకే, బీసీసీ పరంగా నా దగ్గర డేటా లేదండి. సో బీసీడీ గురించి డిస్కస్ చేద్దాం. సో బీసీడీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 4,000. అలాగే బిజినెస్ సిస్టమ్స్ 9,700, గర్ల్స్కి 6,000. సిఎస్సి 5,500. ఏఐఎన్ఎంఎల్ 8,000. బ్లాక్ చైన్ టెక్నాలజీ 5,000. సైబర్ సెక్యూరిటీ 8,000. డేటా అనలిటిక్స్ 10,000. ఈసీఈ 6,000. అలాగే ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 11,000. ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ విఎల్ఎస్ఏ డిజైన్ 12,000, గర్ల్స్కి 7,000. మెకానికల్ ఇంజనీరింగ్ 35,000 అండ్ గర్ల్స్కి 23,000. అలాగే ఆటోమోటివ్ డిజైన్ 27,000. ఇంకా బీసీఈ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి 12,000, బిజినెస్ సిస్టమ్స్కి 15,000, గర్ల్స్కి 20,000. అలాగే సిఎస్సి 7,000, ఏఎన్ఎంఎల్ 8,000. ఈ ఇయర్ ఖచ్చితంగా సిఎస్సి కన్నా ఏఎన్ఎంఎల్ఏ ఫాస్ట్గా క్లోజ్ అవుతాయి. సో ఈ ర్యాంక్స్ ఇక్కడ చూస్తున్నారో ఈ బ్రాంచ్ అనే కాదు, ఈ కేటగిరీ అనే కాదు, ఈ కాలేజ్ అనే కాదు, సిఎస్సి 7,000 క్లోజ్ అవుతుంటే ఏఎన్ఎంఎల్ 8,000 క్లోజ్ అవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ అది వైస్ వర్సా అవుతుంది అనమాట ఖచ్చితంగా. సారీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ 11,000, సైబర్ సెక్యూరిటీ 8,000 అండ్ గర్ల్స్కి 17,000తో క్లోజ్ అయింది లాస్ట్ ఇయర్.
డేటా అనలిటిక్స్ 15,000, గర్ల్స్కి 10,000, ఈసీఈ 10,000, ఎంబెడెడ్ సిస్టమ్స్ 15,000, విఎల్ఎస్ఏ డిజైన్ 10,000, అలాగే ఆటోమోటివ్ డిజైన్ 14,000, రోబోటిక్స్ 17,000. ఇవి బీసీ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇకపోతే ఎస్సీ. సో ఎస్సీ పరంగా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 37,000, బిజినెస్ సిస్టమ్స్ 41,000, అలాగే సిఎస్సి 19,000, గర్ల్స్కి 15,000, ఏఎన్ఎంఎల్ 26,000, బ్లాక్ చైన్ టెక్నాలజీ 25,000, సైబర్ సెక్యూరిటీ 21,000, డేటా అనలిటిక్స్ 27,000, ఈసీఈ 12,000 అండ్ గర్ల్స్కి 21,000, విఎల్ఎస్ఏ డిజైన్ 30,000 అండ్ మెకానికల్ 37,000, ఆటోమోటివ్ డిజైన్ 49,000 బాయ్స్కి అయితే 1,38,000 గర్ల్స్కి. సో అలాగే రోబోటిక్స్ 71,000, గర్ల్స్కి 44,000. ఇక ఎస్టీ కేటగిరీ పరంగా సిఎస్సి విత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 64,000, గర్ల్స్కి 70,000, బిజినెస్ సిస్టమ్స్ 62,000 అండ్ సిఎస్సి 36,000, గర్ల్స్కి 26,000, ఏఎన్ఎంఎల్ 47,000 అండ్ గర్ల్స్కి 56,000, బ్లాక్ చైన్ టెక్నాలజీ 50,000, సైబర్ సెక్యూరిటీ 49,000 అండ్ డేటా అనలిటిక్స్ 49,000, ఈసీఈ 28,000, అలాగే ఈసీఈ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 1,40,000, విఎల్ఎస్ఏ డిజైన్ 51,000 అండ్ 1,12,000 గర్ల్స్కి అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 1,14,000 అండ్ రోబోటిక్స్ 17,000. సారీ అండి, మిస్టేక్, 1,17,000, 1,77,000, సారీ, 1,77,000 రోబోటిక్స్. సో ఇవి ఎస్సీ ఎస్టీ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఇక ఓసీ ఆల్రెడీ లాస్ట్ వీడియో డిస్కస్ చేసినా సరే, ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో మిస్ అయి ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని వెళ్ళి సారీ ఆ వీడియో చూడమని చెప్పి మీ టైం వేస్ట్ చేయను, ఈ వీడియో డిస్కస్ చేస్తాను. ఓసీ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 5,900, బిజినెస్ సిస్టమ్స్ 6,500, సిఎస్సి 3,000, ఏఎన్ఎంఎల్ 4,000, బ్లాక్ చైన్ టెక్నాలజీ 5,400, సైబర్ సెక్యూరిటీ 5,100, డేటా అనలిటిక్స్ 5,300, ఈసీఈ 3,400 అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 6,500, విఎల్ఎస్ఏ డిజైన్ 6,400, మెకానికల్ ఇంజనీరింగ్ 12,000 అండ్ గర్ల్స్కి 11,000, ఆటోమోటివ్ డిజైన్ 8,700 అండ్ గర్ల్స్కి 12,000, రోబోటిక్స్ 7,000 అండ్ గర్ల్స్కి 12,000 అనమాట. సో ఇవి అన్ని కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సారీ అండి, మేము వీడియో ఎడిటింగ్ చేయట్లేదు, చేస్తే ఇవన్నీ కట్ అయిపోయాయి. సో వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి మీ టైము వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మీకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి. సో ఎంత కుదిరితే అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు మా వాట్సాప్ ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు ఖచ్చితంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే నేను మీకు అన్ని వీడియోస్ చేస్తాను, డోంట్ వరీ. అన్ని కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చేస్తాము. అండ్ ఖచ్చితంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ బెనిఫిట్ ఉంటుంది. మీరు చూస్తే కొన్ని బ్రాంచెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదంటే అక్కడ లేవు. ఎందుకు లేవంటే అవి ఓపెన్ కేటగిరీ కింద క్లోజ్ అయ్యాయి. అంటే అదే కేటగిరీకి సంబంధించి ఆ బ్రాంచ్ గా చూస్ చేసుకుంటే వచ్చే అవకాశం ఉండేది కదా. అందుకే మేము మెంటర్షిప్లో ప్రతి ఒక్కరు చెప్తాం, ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకోండి అంటే, లేదు సార్ నాకు 1,50,000 ర్యాంక్ వచ్చింది, లేదా నాకు 1,05,000 ర్యాంక్ వచ్చింది, నాకు టాప్ కాలేజ్ రావు కదా, నేను ఓన్లీ 5 పెట్టుకుంటాను 10 పెట్టుకుంటాను అంటారు. ఇకపోతే 5,000 ర్యాంక్ వచ్చిన వాడికి నాకు 2 కాలేజీలు చాలు సార్ అంటారు. కాదండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, మీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇవండి విటిఐపి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు మా నుంచి ఎంసెట్ మెంటర్షిప్ సపోర్ట్ కావాలనుకున్నా సరే వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీరు మాకు సెండ్ చేయాల్సింది పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ అదేవిధంగా మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ మరియు మీకు ఏమేమి బ్రాంచెస్ కావాలో చెప్తే సో దాన్ని బట్టి మీకు ఏమేమి కాలేజెస్ వస్తాయి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి ఏంటి, ఇలా కంప్లీట్గా మేము మీకు కాల్ చేసి గైడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పరంగా లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ కెరియర్.